అంటే పంటలు పండించుకోవడం కరువే లేదు. కరువు అనేది పోయింది. మనకి అంతకంటే ఎక్కువ నీళ్లు ఉన్నాయి. ఒక తుంగభద్ర ఇంకా గోదావరిలో 3000 టీఎంసీ సముద్రంలో పోతాయి. కృష్ణాలో 1000 సముద్రం 4000 టీఎంసీ సముద్రంలో పోతా ఉన్నాయి. మనం ఒక టీఎంసీ 7000 ఎకరాలు పడుతుంది 3 తల్లు. ఒక టీఎంసీ 7000 ఎకరాలు 3 తల్లు. చెనిక్కాయ కానీ జొన్న కానీ కొర్ర అయిపోతాయి. మరి ఎందుకు ఇవ్వకూడదు? ఎప్పుడు ఏం చేసినా 1950లో ఒకటే పని చేసినాడయ్యా, మీరు డ్యాములు కట్టండి, స్కూల్ కట్టండి, హాస్పిటల్ మిగతా ఒక్క పైసలు అయినా ఆ రోజు కట్టిన శ్రీశైలం, నాగార్జున, చెల్లికెనాలి వచ్చినాయి. కాబట్టి మనకు నీరు ప్రధానమైన దీని మీద మనం దృష్టి పెట్టుకొని నీళ్ళు ఏ రకంగా సాధించుకుంటాం. ఇవన్నీ సస్యశామలం చేసుకోవచ్చు. ఎక్కడా పోయే పనిలే. కాలం వెడల్పు చేసి ఈ తుంగభద్ర అనేది పంపింగ్ సిస్టమే అవసరం లేదు. ఖర్చు బాగా వస్తాయి. అటు నుంచి ఇదంతా లో లెవెల్, అక్కడి నుంచి లో లెవెలే, గ్రావిటీ ఉంది. కాబట్టి తుంగభద్ర డ్యామ్ అక్కడి నుంచి కాలువలు బాగా పెద్ద వెడల్పు చేసి ఇప్పుడు ఏదో 2000 క్యూసెక్లు వస్తున్నాయి. 6000 క్యూసెక్ల కెపాసిటీ కానీ 8000 క్యూసెక్ల కెపాసిటీ కాలువ చేస్తే మొత్తం ఇదంతా పారిపోతుంది. అది చేస్తే మనం అందరం కూడా బాగుపడతాము. కరువు అనేది ఉండదు. అన్ని రకాల మనం సౌఖ్యంగా ఉంటాము. దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని నీళ్ళు లేవని నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఒకప్పుడు ఏం చేసినారు, ఎగువ నుంచి తక్కువకు నీళ్ళు పారించేవాళ్ళు. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఇప్పుడు అందరి నీవా ఉంది. మల్యాల నుంచి జీడిపల్లెకి 967 లెక్కలో ఉంది. అది కానీ అటు నీళ్ళు పోతాయి 960. కాబట్టి ఎక్కడికైనా నీళ్ళు తెచ్చుకోవచ్చు. మనకు ఆ సమస్య లేదు. తుంగభద్ర డ్యామ్ నుంచి అంతా లో లెవెలే. కాబట్టి నీళ్ళన్నీ తెచ్చుకోవచ్చు. కాలువలు దిగి కాలు వెడల్పు చేసి కొన్ని వేల క్యూసెక్లు ఇస్తే ఎక్కడెక్కడ చెరువులు వేసుకొని నింపుకుంటే మనకి ఈ సమస్య ఈ అమ్మబడి ఎనగుడి దిమ్మగుడు ఏమొద్దు. ఇదే చాలు మనకు. కాబట్టి ఈ నీళ్ళని తెచ్చుకునేదానికి ప్రతి ఒక్కరు దీన్ని నేను చెప్పింది కాదు, ఈ జనంలోకి తీసుకెళ్ళాల. ఈ అవకాశం ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఈజిప్ట్ దేశంలో వాళ్ళకి 2 ఏళ్ళకి ఒకసారి కరువు వస్తుంది. తప్పితే అసలు కరువు వచ్చేది. వాడు ఏం చేసినాడు, అక్కడ నైల్ నదికి 2000 టీఎంసీ డ్యామ్ కట్టినాడు. 2000 టీఎంసీ డ్యామ్ కట్టి వానికి కావాల్సింది 7000 టీఎంసీ. మళ్ళా సంవత్సరం కరువు వచ్చినా మళ్ళీ వాడు నీళ్లు సముద్రంలోకి పోగోకుండా కరువు లేకుండా చేసినాడు. వాళ్ళకంటే మనకి ఎక్కువ నీళ్ళు ఉన్నాయి. మంచి డ్యాములు నదులు ఉన్నాయి, జీవనదులు. వాడు అంత కష్టపడి వాడు కరువు లేకుండా చేసినాడు. మనం చేసుకోవచ్చు కదా. కాబట్టి ఇవన్నీ చిల్లరవి ఇవన్నీ లేకోకుండా మనం నీళ్ళు వచ్చేదానికి మనం ప్రతి ఒక్కరూ మన చావిడి కాడికి వచ్చినప్పుడు అయ్యా ఇన్ని నీళ్లు ఉన్నాయి, ఎందుకు తెచ్చుకోకూడదు, ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. 1 టీఎంసీ 1000 ఎకరాలు పడుతుంది. ఇది గవర్నమెంట్ చేసేదానికి తుంగభద్ర డ్యామ్ అన్ని నీళ్లు తెచ్చుకోవచ్చు. దీనికి ఆ పంపింగ్ సిస్టమ్ కూడా అవసరం లేదు. కాబట్టి దీన్ని మనం ఆలోచన చేసుకుని ప్రజల్లోకి ఈ విషయం తీసుకొని పోవాలని చెప్పేసి చివరిగా ఈ సమస్య ఇప్పుడు ఇంటి విషయమే కమ్యూనిస్టు పార్టీకి మంచి కార్యక్రమం ఇది. ప్రతి ఇంటి దగ్గర పోయి మనం దీన్ని ఎన్ని పనులు ఉన్నా రోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతి ఇండ్ల దగ్గర వాళ్ళకు ఉన్నాయా లేదా అని సేకరిస్తే మనకు బాగుంటుంది, వాళ్ళకు బాగుంటుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చేస్తున్నాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ ఇల్లు లేని వారికి ఇల్లు, ఇల్లు లేని వారికి ఇల్లు, ఇల్లు లేని వారికి ఇల్లు.